ఏప్రిల్లో చాలా మొబైల్స్ అయితే వచ్చేసాయి. మేలో కూడా ఫ్లాగ్షిప్ కిల్లర్, కెమెరా కింగ్ ఇలా మంచి మొబైల్స్ అయితే రాబోతున్నాయి. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ వివో V30 ఈ వీడియో షూట్ చేసే టైంకి ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. మే 2న 28,000కి లాంచ్ చేశారు. స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్, 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే, 50 MP మెయిన్ సెన్సార్ OISతో వస్తుంది, 8 MP మరో సెన్సార్, ఫ్రంట్ 50 MP కెమెరా, 5500 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఎన్ని ఇచ్చినా 28,000 అంటే స్నాప్డ్రాగన్ 6 Gen 1కి రానున్న రోజుల్లో అండర్ 15,000 6 Gen 1 మొబైల్స్ గుర్తుపెట్టుకోండి కుప్పలుగా వస్తాయి. అలాంటిది వీళ్ళు 26,000కి తెచ్చారు. అఫ్కోర్స్ డిస్ప్లే కెమెరా కొంచెం బెటర్గా ఉండొచ్చు 15,000 ప్రైస్ రేంజ్లో మొబైల్స్తో కంపేర్ చేస్తే. స్టిల్ 28,000 అంటే కొంచెం కష్టమే. బట్ ఆఫ్లైన్లో వీళ్ళు ఎలాగ అన్నీ చెప్పి అమ్మేస్తారు మీకు తెలిసిందే. అండ్ నెక్స్ట్ మోటో E14 మిడ్ మే లేదా మే ఎండింగ్ అయితే రాబోతుంది. సో 6 నుంచి 7,000 ప్రైస్ రేంజ్లో ఈ E14 అయితే రాబోతుంది. 6.5 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది, 90 Hz రిఫ్రెష్ రేట్తో, యూని SoC T606 ప్రాసెసర్తో వస్తుంది, 13 MP బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ మనకి 5 MP కెమెరా, 5000 mAh బ్యాటరీ, 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో. సో ఈ మంత్ అయితే మనం దీన్ని బడ్జెట్ మొబైల్గా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మోటో నుంచి. అండ్ నెక్స్ట్ ఐక్యూ నుంచి ఐక్యూ Z9X చాలామంది ఎదురు చూసే మొబైల్ అని అయితే చెప్పొచ్చు. అండర్ 15,000 ప్రైస్ రేంజ్లో మే 16th అయితే ఈ ఫోన్ అయితే లాంచ్ అవబోతుంది. అఫిషియల్గా డేట్ని కూడా అనౌన్స్ చేశారు. 6.72 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే ఉన్న IPS LCD ప్యానల్తో రాబోతుంది, 120 Hz రిఫ్రెష్ రేట్తో, స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్తో. 14,000-15,000 లాంచ్ ప్రైస్ ఉంటుంది. కార్డ్ డిస్కౌంట్తో కలుపుకొని నియర్లీ 13,000లో మనం అయితే కొనొచ్చు. సో ఇందాక నేను చెప్పాను కదా V30 6 Gen 1, సో ఐక్యూ Z9X సేమ్ 6 Gen 1. అఫ్కోర్స్ డిస్ప్లే కెమెరా అందులో బెటర్గా ఉన్న సో ప్రైస్ డిఫరెన్స్ అయితే 12,000 పైన ఉంటుంది. అండ్ ఈ ఐక్యూ Z9X కెమెరా స్పెక్స్ చూస్తే 50 MP మెయిన్ సెన్సార్, మరొక 2 MP యూజ్లెస్ సెన్సార్ అండ్ ఫ్రంట్ మాత్రం 8 MP లీక్స్ ప్రకారం. ఇదైతే కొంచెం డిసప్పాయింటింగే. అండ్ 6000 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. సో ఈ మంత్ అయితే చూడొచ్చు. మంచి బ్యాలెన్స్డ్ ఆప్షన్ అయితే అయ్యే అవకాశం ఉంది స్ట్రిక్ట్ బడ్జెట్ ఉన్న వాళ్ళకి 13,000లో డీసెంట్ పర్ఫార్మెన్స్తో. అండ్ నెక్స్ట్ సామ్సంగ్ నుంచి M35, F35. M35ని అమెజాన్లో, F35ని ఫ్లిప్కార్ట్లో. సేమ్ స్పెక్సే, జస్ట్ పేరు మార్చి అయితే అమ్మేస్తుంటారు. 6.6 ఇంచ్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న AMOLED ప్యానల్తో వస్తుంది. అండ్ Exynos 1380 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ 6000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఛార్జర్ అయితే బాక్స్లో ఇవ్వరు. అండ్ అరౌండ్ 18,000లో దీన్ని అయితే లాంచ్ చేయొచ్చు. సో మేబీ ఎర్లీ మే 15th లోపే లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ OnePlus నుంచి OnePlus Nord 4 మొబైల్, 6.74 ఇంచ్ 1.5K రెజల్యూషన్ ఉన్న OLED డిస్ప్లేతో వస్తుంది, 120 Hz రిఫ్రెష్ రేట్తో, స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్తో, 50 MP మెయిన్ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 16 MP ఫ్రంట్ కెమెరా, 5500 mAh బ్యాటరీ, 100 వాట్ సూపర్ వూక్ ఛార్జర్తో, LPDDR5X RAM, UFS 4.0, Android 14, Oxygen OS 14తో వస్తుంది. చూసారా UFS 4.0 వీళ్ళ OnePlus 12Rలోనే ఇవ్వలేదు, బట్ OnePlus Nord 4లో అయితే ఇస్తున్నారు. దీన్ని అరౌండ్ 30,000లో తీసుకొస్తారు. బట్ Nord 3తో కంపేర్ చేస్తే మనకి హ్యూజ్ కొంచెం పర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ తప్పితే హ్యూజ్ జంప్ ఏం లేదు. కెమెరాస్ పరంగా ఇంప్రూవ్మెంట్ ఉండాల్సిందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ కెమెరాస్ సోగానే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇదైతే చాలామంది ఎదురు చూసే మొబైల్ పోకో F6. ఎవరైతే పర్ఫార్మెన్స్ సెంట్రిక్ మొబైల్ చూస్తుంటారో సో ఇది వాళ్ళ కోసం అని చెప్పొచ్చు. 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్ ఉన్న 120 Hz రిఫ్రెష్ రేట్ AMOLED ప్యానల్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో అండ్ 50 MP మెయిన్ సెన్సార్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 20 MP ఫ్రంట్ కెమెరా, 5500 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, HyperOS 1.0, Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. అరౌండ్ 33,000-35,000లో చేయవచ్చు. బట్ కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని 30,000లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో లేట్ మే అంటే మే లాస్ట్లో అయితే దీన్ని అయితే వీళ్ళు తీసుకురావచ్చు. పర్ఫార్మెన్స్ హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న వాళ్ళు ఈ లేటెస్ట్ 8S Gen 3తో వచ్చిన మొబైల్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. 8 Gen 2తో స్లైట్లీ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ కెమెరాస్ కూడా ఇక్కడ అంత ప్రయారిటీగా ఉండదు వాళ్ళకైతే. మెయిన్లీ గేమర్స్ని, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ యూజర్స్నే టార్గెట్ చేస్తారు కాబట్టి మంచి కెమెరాస్ని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ నెక్స్ట్ మోటరోలా నుంచి మోటో Edge 50 Fusion. సో 6.7 ఇంచ్ 144 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న OLED డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో, 50 MP మెయిన్ సెన్సార్, 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 32 MP ఫ్రంట్ కెమెరా అండ్ 5000 mAh బ్యాటరీ అండ్ 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. IP68 రేటింగ్, స్టీరియో స్పీకర్స్. అరౌండ్ 25,000లో అయితే లాంచ్ చేయొచ్చు. కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని 22,000-23,000లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సేమ్ ఏదైతే మోటో Edge 40 Neo ఉందో అలా అగ్రెసివ్గా తెస్తే ఈ Edge 50 Fusion కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అలా కాదు 28,000-30,000 పెడితే కష్టమే. నెక్స్ట్ ఇన్ఫినిక్స్ నుంచి GT20 Pro కూడా వీళ్ళు అయితే తీసుకొస్తున్నారు. ఇదే మంత్ మిడ్ మేలో అయితే రావచ్చు. 6.78 ఇంచ్ 144 Hz రేట్ ఉన్న AMOLED డిస్ప్లే, MediaTek Dimensity 8200 అల్టిమేట్ కస్టమ్ చిప్సెట్తో అయితే రాబోతుంది. 108 MP మెయిన్ సెన్సార్, 5000 mAh బ్యాటరీ. సో అరౌండ్ 20,000-23,000 ప్రైస్ రేంజ్లో వస్తాయి. మంచి పర్ఫార్మెన్స్ సెంట్రిక్ ఫోన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇన్ఫినిక్స్ మంచి ఫోన్స్ని తీసుకొస్తుంది, అగ్రెసివ్ ప్రైస్ తోటే తీసుకొస్తుంది. బట్ ఇంకొంచెం అగ్రెసివ్గా తీసుకొస్తేనే ఈ రియల్మీ, ఒప్పో, షామీ, రెడ్మీ ఈ
టైర్కి రీచ్ అవుతుంది. అదర్వైజ్ కొంచెం ఇన్ఫినిక్స్ అంటే ఒక సెకండరీ బ్రాండ్ కొంచెం వేరేలా అయితే ఇప్పటికీ చూస్తున్నారు, వీటితో అయితే కంపేర్ చేయట్లేదు. సో ఆ రేంజ్కి అయితే రీచ్ కావాలంటే ఇంకా అగ్రెసివ్గా ట్రై చేయాలి. బట్ మంచి స్పెక్సే, బట్ ఇది సరిపోవట్లేదు, ఇంకొంచెం అగ్రెసివ్ ప్రైస్ అయితే అవసరం. అండ్ నెక్స్ట్ వివో నుంచి వివో X100 అల్ట్రా రాబోతుంది ఇదే మంత్ May 13th అయితే చైనాలో లాంచ్ అవబోతుంది. అండ్ X100s ప్రోని కూడా వీళ్ళైతే తీసుకొస్తున్నారు, బట్ చైనా ఎక్స్క్లూజివ్. సో వివో X100 అల్ట్రా అయితే స్ట్రిక్ట్లీ చైనా ఎక్స్క్లూజివ్. X100s ప్రో మాత్రం మరి వచ్చే ఛాన్సెస్ అయితే కొట్టిపారేయలేము. అండ్ X100 అల్ట్రా చూసినట్లయితే X100 ప్రోతో కంపేర్ చేస్తే మనం చూసాం తోపు కెమెరా ఫోన్. నేను S24 అల్ట్రా రివ్యూ చేశాను, Xiaomi 14 అల్ట్రా రివ్యూ చేశాను, కెమెరా టెస్ట్ చేశాను. దానంత తోపు కెమెరా నాకు ఏది అనిపించలేదు. మీరు రఫ్గా ఇట్లా ఫోటో తీస్తే ఎక్సలెంట్గా అనిపిస్తుంది, అంటే ఆ ఇంపాక్ట్ అలా ఉంది. అదే వీటితో తీయాలంటే కొంచెం టైం పడుతుంది, స్టేబుల్గా ఉండదు. ఎంతైనా నాకు నెక్స్ట్ లెవెల్ కెమెరా ఫోన్ అని అయితే అనిపించింది X100 Pro. ఫ్రాంక్లీ అన్నీ నేను నా డబ్బులు పెట్టుకొని కొనుక్కునే, ఏది కూడా రివ్యూ యూనిట్ కాదు. అండ్ వివో X100 అల్ట్రా ఇంకా X100 Proతో కంపేర్ చేస్తే నెక్స్ట్ లెవెల్ కెమెరా సెటప్తో అయితే రాబోతుంది. మెయిన్ సెన్సార్ సేమ్ 50 MP లిట్ 900 సెన్సార్ f1.7 అపర్చూర్తో అండ్ 4.5 సిపా గింబల్తో అయితే రాబోతుంది. అండ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఇక్కడ టెలిఫోటో లెన్స్ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది. ఇదే X100 అల్ట్రాలో నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. 200 MP Samsung HP9 సెన్సార్, 1/1.4 ఇంచ్ సైజ్ సెన్సార్, ఒక పెరిస్కోపిక్ లెన్స్ ఇంత సైజ్ అంటే రిజల్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. 85mm లెన్స్ జీస్ లెన్స్తో వస్తుంది. ఎపో 3.7x పెరిస్కోపిక్ లెన్స్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. సో హార్డ్వేర్ అయితే బాగుంది. సో కెమెరా ఎక్స్పీరియన్స్ కూడా X100 అల్ట్రాలో నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. ఇండియాకి వచ్చే అవకాశాలు అయితే లేవు, అదే డిసప్పాయింటింగ్. అండ్ వివో X100s Pro మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్తో వస్తాయి అండ్ ఫ్లాట్ డిస్ప్లేతో వస్తాయి. రిమైనింగ్ స్పెక్స్ X100 అండ్ X100 Proనే పోలి ఉంటాయి ఈ రెండు కూడా. ఇవి మేలో కన్ఫర్మ్గా లాంచ్ అయ్యే మొబైల్స్. ఇవి కాకుండా లాంచ్ అయ్యే ఛాన్స్ ఉన్న మొబైల్స్ గురించి చూస్తే రియల్మీ GT Neo 6AC 6.74 ఇంచ్ OLED డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్తో అరౌండ్ 30-35,000 రేంజ్లో దీన్ని కూడా వీళ్ళు లాంచ్ చేయొచ్చు. రిమైనింగ్ స్పెక్స్ స్క్రీన్ పై అయితే మీరు చూడొచ్చు. అండ్ వివో X-Fold 3 కూడా గ్లోబల్ అవ్వబోతుంది. సో మేలో లీక్స్ ప్రకారం కన్ఫర్మ్ అయితే కాదు ఈ రెండు మొబైల్స్. సో వివో X-Fold 3కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా మీరైతే చూడొచ్చు. అరౌండ్ 1 lakh ప్రైస్ రేంజ్లో వీళ్ళైతే దీన్ని తీసుకురావచ్చు. చూడాలి ఇది ఇండియాకి వస్తుందో రాదో, కన్ఫర్మ్గా అయితే ఇప్పుడే చెప్పలేం. సో ఇవి మేలో లాంచ్ అవ్వబోతున్న మొబైల్స్. మీరు ఏ మొబైల్ కోసం ఎదురు చూస్తున్నారు మేలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.